హలో ఫ్రెండ్స్, ఇది పార్ట్ 3 అండి వీడియో. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఎక్కడ చూసినా ఇంకా చెరువులు మొత్తం. ఇది వరకు ఇక్కడ ఉండేవాళ్ళు కాదంట. ఇప్పుడు మొత్తం కొన్ని చోట్ల పడవలు వేసుకెళ్తారు అనుకుంటండి. అక్కడక్కడ పడవలు కూడా ఉన్నాయి చెరువుల దగ్గర. చాలా కనిపిస్తున్నాయి, కానీ చూడడానికి లొకేషన్ అయితే చాలా బాగుంది కదా. చూడడానికి చాలా అందంగా ఉందండి చూడడానికి అసలు. కొంచెం దగ్గరలోకి అయితే వెళ్ళిపోయామండి, ఊరు దగ్గరలోకి. ఓకేనా, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నాకైతే ఇలా మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకేనా, కానీ చాలా బాగుంది చూడడానికి, అసలు చాలా అందంగా అనిపిస్తుంది. ఫంక్షన్కి వెళ్ళిన దగ్గర కూడా చాలా బాగుందండి, చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా జరిగింది ఫంక్షన్ కూడా. మళ్ళీ ఈవినింగ్ మేము కొంచెం సేపు అయితే అక్కడ ఉండేసి మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి. ఇప్పుడైతే ఊరైతే వచ్చేసామండి, ఊరు ఎంట్రన్స్లోకి. ఇది వినాయకుడు గుడి అంట, చాలా బాగుంది, కొత్తగా కట్టినట్టున్నారు, చాలా అందంగా ఉంది కదా. అందుకోసం వీడియో తీసానండి, నచ్చితే మీకు కూడా చూడండి. ఓకేనా, ఇంకా ఊరి దగ్గరలోకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. చూసారు కదండి, ఫంక్షన్కి అయితే వచ్చేస్తాము. ఇక్కడ మేము వచ్చింది ఫంక్షన్ ఇక్కడ జరుగుతుందండి. ఆగడల్లంక అనమాట ఈ ఊరు. అక్కడికైతే వచ్చాము. ఇక్కడ చిన్న క్లిప్ అయితే తీసారంటే ఏం లేదు, ఒక తాత చాలా బాగా డాన్స్ చేస్తున్నారు, చాలాసేపు నుంచి వేస్తున్నారు. అందుకోసం చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట. సాంగ్ ఏంటంటే యహాయ జై బాలయ్య అనే సాంగ్కి డాన్స్ వేస్తున్నారు. సింగర్స్ వచ్చారు, వాళ్ళతో కూడా ఈ తాత అయితే చాలా బాగా వేశారు. ఒక యంగ్ మ్యాన్ లాగా వేశారు, అందుకే తీసానండి. ఓకేనా, ఇప్పుడు అయితే రిటర్న్ అయితే బయలుదేరిపోతున్నాము. ఇది వేరే రూట్ అండి, ఇందాక వచ్చింది తీసిన రూట్ కాదు, ఇది వేరే రూట్ అనమాట. ఇందాక తీసింది వేరు, ఇప్పుడు తీసింది వేరు. ఓకేనా, అనిపిస్తుంది పడిపోయింది అలా పెట్టారు, నాకు అర్థం కాలేదు. కొంచెం పడిపోయినట్టు అది అనిపించింది. ఒక సైడ్ అయితే చెరువులు ఫుల్గా ఉన్నాయండి, ఒక సైడ్ అయితే కొంచెం ఎండిపోయినట్టు ఉన్నాయి, ఎందుకేమో తెలీదు. వేవో రాడ్లాగా ఉన్నాయి, అవి కూడా ఎందుకు పెట్టారు వాళ్ళకి ఏమో మనకు తెలియదు. అది కూడా ఉన్నాయి అక్కడక్కడ ఇంకా కనిపించినాయి, కానీ బయట మీదైతే వీడియో తీయలేదు. అది చూసాకైతే లొకేషన్ చాలా బాగుంది, కానీ చూడడానికి. కొల్లేరు అనేది చిన్నప్పటి నుంచి నాకు చూడాలని ఆశ అండి, ఎప్పటి నుంచో. నా చిన్నప్పటి నుంచే వెళ్తూ ఉండేవాళ్ళు చాలామంది. నేను వెళ్ళడం అయితే కుదిరేది కాదు. ఈసారి అనుకోకుండా అయితే వెళ్ళామండి, అసలు కొల్లేరు వెళ్తాం అనుకోలేదు. అలాంటిది అనుకోకుండా వెళ్ళాను, కానీ చాలా బాగా అనిపించింది జర్నీ అనేది. కార్లో కొంచెం వెళ్ళేటప్పుడు అయితే కొంచెం అనేదిగా అనిపించింది, వచ్చేటప్పుడు బాగా అనిపించింది. ఎందుకంటే ట్యాబ్లెట్ అది వేసుకోవడం వల్ల ఎటువంటి వీక్నెస్ లేకుండా కొంచెం పీస్ఫుల్గా కొంచెం మాట్లాడుతూ కూడా వచ్చాను. అది వెళ్ళేటప్పుడు అయితే అసలు నోరు మూసేసుకుని ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను. వచ్చేటప్పుడు వచ్చే జర్నీ బాగా అనిపించింది, త్వరగా కూడా వచ్చేసాము. ఇది మా తెలిసి వారి దగ్గర ఆగామండి. ఇదైతే షోరూమ్కి అయితే వెళ్ళామండి మేము. కొల్లేరు ఉన్నప్పుడు అయితే షోరూమ్ నుంచి ఫోన్ వచ్చింది, అంటే మా హస్బెండ్ స్కూటీ చూద్దాము తీసుకుందామని వెళ్ళారు. అప్పుడు కుదరక వచ్చేసారు. కొత్త మోడల్స్ వస్తే ఏమన్నా ఫోన్ చేయమన్నారు, అందుకోసం షోరూమ్ సార్ ఫోన్ చేశారు ఒకసారి రమ్మని. అలా వెళ్తూ వెళ్తూ భీమవరం ఆగామండి. ఆగి ఎలక్ట్రిక్ బైక్స్ అయితే వచ్చినాయి. ఇది ఒకటి బాగుంది, ఇంకోటి నేవీ బ్లూ ఉంది. అవి రెండు మాకైతే నచ్చాయి. రెడ్ కలర్ ఏమో 80,000 అనమాట. ఈ బ్లూ అనేది 1,10,000 పడింది. ఆ రెండు చూసి వచ్చామండి, ఏది నచ్చితే తీసుకుందాం అనుకుంటున్నాం. మరి ఎలా ఉంటుందేమో తెలియదు. అయితే భీమవరం అయితే వచ్చేసామండి. ఇందాక వచ్చిన రూట్ కాదు ఇది, ఇందాకనే ఈ రూట్కి అయితే రాలేదండి, వేరే రూట్కి అయితే వెళ్ళాను. అందుకోసమే వీడియో తీస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఎక్కువ టైం అయితే ఉండదులేండి, వీడియో కూడా కంప్లీట్ అయిపోయి వస్తుంది. మీరే బోర్ ఫీల్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో బాగుంటుంది చూడడానికి, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, చూసారు కదండి భీమవరం డిమార్ట్. ఇది డిమార్ట్లోకి వెళ్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి వెళ్ళలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళాలి, అసలు టైం ఉండదని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు. వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు వెళ్ళడానికి.
షోరూమ్ దగ్గర కొంచెం టైం పట్టేసింది. ఇదేంటో దీని పేరైతే నాకు తెలియదండి. దీని లోపల నుంచి వెళ్తున్నాను. దీని లోపల నుంచి వెళ్తుంటే మా పిల్లలు అమ్మో చీకటిగా ఉంది డాడీ, చీకటిగా ఉంది కానీ అంటున్నారు. అలాగా అంటే భయపడట్లేదు, కాకపోతే జస్ట్ అలా జోక్ లాగా మాట్లాడుతున్నారు. ఇది సెకండ్ టైం దీంట్లోకి నేను రావడం. ఫస్ట్ టైం ఒకసారి వచ్చాను, మళ్ళీ సెకండ్ టైం. చూసారు కదా, బయటకు అయితే వచ్చేసాము. టెంపుల్ కనిపిస్తుంది, అది ఇందాక ఎంట్రన్స్లో అయితే చూపించాను. ఇక్కడ చర్చ్ ఉంది చూసారు కదా. ఈ చర్చ్ నైట్ టైంతో చాలా బాగుంటుంది అంటే, ఫుల్ లైటింగ్ అసలు చాలా బాగుంటుంది అంటే. ఇది మేము డే టైం కదా, ఈవినింగ్ కదా, అండ్ కొంచెం లైట్స్ ఇంకా కొన్ని ఉన్నాయి కానీ అంత లుక్ రావట్లేదు. కానీ నైట్ టైం చాలా బాగుంటుంది అంటే ఇక్కడ మా హస్బెండ్ అయితే చెప్పారు. టెంపుల్ చర్చ్ అనేది చాలా బాగుంటుంది అంటే కూడా చూడడానికి. ఇక్కడ మామూలం గుడి అనేది వెళ్దాం అనుకున్నా, అది కూడా కుదరలేదు. బయట నుంచి వీడియో తీసానండి, కొంచెం క్లిప్ అయితే కనిపిస్తుంది. సరిగ్గా నేను వీడియో తీసేటప్పుడే నాకు మామూలమ్మ టెంపుల్ తీసేటప్పుడు నాకు వ్యాన్ అయితే అడ్డొచ్చేసింది. తిట్టేసుకున్నా, ఇప్పుడే రావాలి వ్యాన్ అనేసి. అంటే జస్ట్ మన బయట నుంచే చూపిస్తున్నాను కదా, చూపించిన వల్ల నాకు ఆ బయట నుంచి చూపించేలోపు ఈలోపు వ్యాన్ అయితే వచ్చేసింది, స్కూల్ వ్యాన్ వేసి. అందుకే కొంచెం ఎక్కువసేపు కనిపించలేదు. ఓకేనా, బయట నుంచి నేను కూడా కొంచెం చూసాను ఫ్రెండ్స్. ఓకేనా, అదేనండి మామూలమ్మ టెంపుల్ అనమాట, భీమవరం మామూలమ్మ టెంపుల్. చూపిసరికి అదే చూపించేలోపు వ్యాన్ అయితే వచ్చేసింది. కొన్ని సార్లు అలా జరుగుతూ ఉంటాయండి, ఏం చేస్తాం. చూసారు కదండి, వీడియో అయితే ఎండింగ్లోకి వచ్చేసిందిలేండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చిందైతే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా బాగుంది అనిపిస్తే ఎవరికైనా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, చూసారు కదండి, భీమవరం అయితే వచ్చేసాం. ఇంకా భీమవరం నుంచి మా ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోవాలండి. దారిలో కొంచెం మా చుట్టాలు ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఆగాము. మళ్ళీ షోరూమ్కి అయితే వెళ్ళండి, స్కూటీ షోరూమ్కి అయితే వెళ్ళాము. చిన్న వీడియో క్లిప్ చూపించాను కదా, మా హస్బెండ్ అయితే ముందు వద్దు వీడియో తీయొద్దు బాగోదు అన్నారు. కానీ షోరూమ్ ఓనర్ అదే ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళని అడిగానండి, అన్న వీడియో తీసుకోవచ్చా అంటే పర్వాలేదమ్మా తీసుకో అన్నారు. అయినా సరే మా హస్బెండ్ వద్దు తీయొద్దు అన్నారు. నేను తనకు తెలియకుండా వీడియో కొన్ని క్లిప్స్ తీసేసాను. క్లిప్స్ అయితే తనకి పంపించాను, వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించాను. అంటే చూడడం కోసం ఎలా ఉందని కనుక్కోవాలి కదా, తీసుకునే ముందు బాగుంటే తీసుకోవాలి కదా, అందుకోసం వాళ్ళకి పంపించుకున్న. వీడియో మాత్రం నా దగ్గర పెట్టుకుని ఇక్కడ యూట్యూబ్లో పెట్టానండి. పెట్టొద్దు అన్నారు మా హస్బెండ్. అంటే మనం తీసుకోక ఫిక్స్ అవ్వలేదు కదా, అలా పెట్టొద్దు అన్నారు. కానీ నేను పెట్టేశానండి, మీకు కూడా చూస్తారు కదా అనేసి. మా హస్బెండ్ వద్దనకపోతే ఇంకా ఎక్కువసేపు తీసేదాన్ని వీడియో, అంటే బయట కూడా మొత్తం అంతా చూపించేదాన్ని. మా హస్బెండ్ వద్దనడం వల్ల మళ్ళీ ఏమని అంటారేమో అని చెప్పేసి ఇంక ఎక్కువసేపు అయితే తీయలేదండి. మేము మార్నింగ్ 9కి బయలుదేరాం కదండి, ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి 7 అయింది, కరెక్ట్గా 7 అయింది. ఇలా భీమవరం నుంచి మళ్ళీ మొగల్తూరు వచ్చేసామండి. మొగల్తూరు నుంచి వెళ్ళిపోయాం ఇంకా మా ఇంటికి. ఇంకా మొగల్తూరు రాలేదులేండి, ఇది ఏదో ఊరు, దీని పేరైతే నాకు తెలీదు. బాగుందని చెప్పేసి తీసాను వీడియో. ఇది మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చానండి ఇక్కడికి, ఈ ప్లేస్కి. నేను మా బైక్ మీద వచ్చినప్పుడు, కార్ కాదులేండి, అప్పుడు ఇంకా పిల్లలు పుట్టలేదు, అందుకోసం బైక్ మీద అయితే వెళ్ళాం. మ్యారేజ్ అయిన కొత్తలోనే వెళ్ళాం, మళ్ళీ వెళ్ళలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చాను ఈ రూట్కి అయితే. పేరైతే నాకు తెలియదు ఏం పేరో కానీ. చూసే ఇది మొగల్తూరు అయితే వచ్చేసామండి. మొగల్తూరు కొంచెం సిటీ దాటేసాను. సిటీ దాటేసిన తర్వాత తీసాను నేను, గుర్తొచ్చి. సిటీలో తీసేదాన్ని, సిటీ దాటేసిన తర్వాత తీసాను. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే ఎండింగ్లోకి వచ్చేసింది. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇంతవరకు మీ విలువైన టైంని నా వీడియో కోసం కేటాయించి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.